ఇప్పుడైతే మనం మదురై మీనాక్షమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఇది 6th century BC అప్పుడు కన్స్ట్రక్ట్ అయిందంట. మన హిందూ పురాణం హిస్టరీ ప్రకారం చూస్తే ఈ టెంపుల్ని విశ్వకర్మ బిల్డ్ చేశారు అన్నమాట. దాని తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత ఈ టెంపుల్ చాలా రెనోవేషన్స్ అయితే జరిగిందనమాట. ఇంకా చాలామంది రాజులు, పాండ్యాస్, చోళాస్, విజయనగర రాజులు చాలామంది రూలింగ్లో ఈ టెంపుల్ చాలా రెనోవేషన్ జరిగింది. ప్రజెంట్ టెంపుల్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడున్న గోపురంస్ పైన ఉన్న అన్ని విగ్రహాలు కానీ స్కల్ప్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే డిఫరెంట్ మైథాలజీ సీన్స్ అన్నమాట. మన పురాణంలో ఉన్న సీన్స్ని అట్లా చెక్కిరు ఆ గోపురం పైన. ఈ టెంపుల్లో పెద్ద హాల్ ఉంటుంది అన్నమాట, 1000 pillars తోటి. ఆ హాల్ని ఏమంటారంటే ఐరం కాల్ మండపం అంటారు. సో మనకైతే కెమెరా లోపలికి వెళ్ళలేదు, సో మీకు ఇన్ఫర్మేషన్ ఇట్లా బయట నుంచే చెప్పేస్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్గా జరిగే ఫెస్టివల్ ఏంటంటే, చాలా ఫెస్టివల్ జరుగుతుంటాయి టెంపుల్లో. ఇక్కడ మీనాక్షమ్మ సుందరేశ్వర మ్యారేజ్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది, చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ టెంపుల్కి 14 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఈ టెంపుల్ చుట్టూ 33,000 స్కల్ప్చర్స్ ఉన్నాయి. అంటే ఇట్లా విగ్రహాలు ఉన్నాయి, గోపురం పైన కనిపిస్తున్నాయి కదా, ఉంటాయి కదా, అవన్నీ 33,000 ఉన్నాయి. మీనాక్షమ్మ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, ఈ ఆర్కిటెక్చర్ చూడటానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. సో అట్లాంటి ఆర్కిటెక్చర్ అన్నమాట మీనాక్షమ్మ టెంపుల్ది. సో వేరే కంట్రీస్ నుంచి వచ్చి చూస్తున్నారంటే మన కంట్రీలో ఉంది, మనం ఎన్నిసార్లు వెళ్ళి చూడాలి. వన్ ఆఫ్ ద ఇండియన్ వండర్స్లో ఒకటి. వచ్చి విజిట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ పొందితేనే అర్థమవుతుంది మనకి. సో బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.